శరణ్య, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలేమైంది నీకు? ఏమ్మా శరణ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ గురించి మేమంతా ఎంత కంగారు పడిపోతున్నామో. పోలీసులు కేసులు అంటూ నీ గురించి ఎంత పెద్ద గొడవైందో తెలుసా అమ్మా? పాపం దర్శన్ కూడా పోలీసులు నిన్నేదో చేశాడని చాలా కొట్టారమ్మా. శరణ్య, ఇన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళా? నేను ఆయన రిసార్ట్కి వెళ్ళాం కదండి. అక్కడెవరో రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అత్తయ్య గారు. అసలు నేను ఎక్కడున్నానో కూడా వాళ్ళు తెలియని ప్లేస్లో నన్ను బంధించేశారు. సమయానికి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నేను బతికి బయట పడగలిగాను. అసలు శరణ్యాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందా ఆనందా? ఇంకెవరికుంటుంది? ప్రేమ ప్రేమ అంటూ దర్శన్ లైఫ్తో చెలగాటం ఆడుతున్నా ఆ సమీర పని. అందులో అనుమానమే లేదండి. జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదమ్మా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య గారు. శరణ్య, పద. అత్తయ్య శరణ్యని రౌడీల నుంచి తప్పించి దాన్ని ఎక్కడో హైడ్ చేసింది కేవలం సమీర మీద మీ ప్రతాపం చూపించటానికని నాకు క్లియర్గా అర్థమైంది. మీరేంటో మీరు చూపించారు కదా, నేనేంటో నేను చూపిస్తా. రిసార్ట్లో జరిగింది నేనప్పుడే మీతో చెప్పేసుంటే పరిస్థితి ఇంతవరకు రానిచ్చేవారే కాదు. కానీ చెప్పలేకపోయాను అత్తయ్య గారు. నువ్వు నాతో దర్శన్ చేస్తున్న తప్పుల గురించి చెప్పకపోవడం తప్పే. అయినా ఆ తప్పు వెనక ఉన్నది కూడా నీ భర్త మీద. ఓరు నాయను, ఏరి కోరి యముడి చేత తాళి కట్టించుకున్నట్టుండదే. పోయి పోయి ఈ పుదీనమ్మ కూడా ఇట్ట పడ్డాడేందో. అయ్యో, యాడికి పోయిండవే? ఇయాల కోట కాదే, నీ రక్తం తాగుతా. నిన్ను ఇడిసేదేలే. అమ్మో, ఇవాళ ఈడు నన్ను సెక్కేసి కుక్కకేసేలా ఉండాడే. ఎట్ట తప్పించుకునేది? యాడున్నవే?
ఒసే బయటికి రావే. ఆ? ఏంది వచ్చేది? నువ్వేమన్నా కొట్టుకున్నట్టు అవార్డు ఇస్తాండావా ఏంది? వచ్చి తీసుకోవడానికి అట్నా? నా చరిత్రని చిత్తు కాగితాల్లా కొప్పెట్టి నిప్పెడతావని నాకు తెలీదా ఏంది? చచ్చిన వచ్చేదేలే. ఒసే బయటికి రావే. ఆ? నిన్నేనే. ఆ? నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా? నిన్ను శేఖరం ఏంటి అరుస్తున్నావు? నా పెళ్ళం సార్, నా పెళ్ళం లోపలికి దూరింది. శేఖరం నీ పెళ్ళం ఇక్కడ ఉండడం ఏంటి? అవును సార్, నిజం సార్. అదేంటి శేఖరం, నీ భార్య ఇక్కడికి రావడం ఏంటి? అది రాలేదమ్మా. నేనే తరిమితే దొంగది నా నుంచి తప్పించుకునొచ్చి ఈ ఇంట్లో దూరింది. ఇయాల నేను దాన్ని వదిలేదేలే. దాన్ని ఎలాగైనా పట్టుకుంటా. ఏంటి శేఖరం, మీ ఆవిడ నిజంగానే ఇంట్లోకొచ్చిందా? అవునమ్మా. అయితే ఈ గదిలోనే ఉందని నీకెలా తెలుసు? మీరందరూ మీ గదుల్లో ఉండారు కదమ్మా. ఆ దొంగ ముచ్చిది ఈ గదిలో దూరుండాదని నా అనుమానం. ఒక్క నిమిషం అమ్మా. ఒసేయ్, నువ్వు వస్తావా లేదా నన్నే రమ్మంటావా? ఆ? అమ్మో! చూసారా మేడం,